మిత్రులారా, మీరు ఒక SMS కానీ వాట్సాప్ కానీ మెసేజ్ పంపారనుకోండి. ఆ మెసేజ్లో రెచ్చగొట్టే వాక్యాలు ఉన్నాయని, మాటలు ఉన్నాయని, ఇన్ఫ్లమేటరీ మెసేజ్ అని కేసు వచ్చిందనుకోండి. మామూలుగా పోలీసులు అటువంటి అభ్యంతరకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటే కేసు పెట్టవచ్చు. ఈ కేసు అన్యాయంగా పెట్టారు, ఈ కేసు కొట్టేయాలి అని మీరు కోర్టుకు వెళ్తే, FIRలో రాస్తే కోర్టు వారు అది చదివి ఈ మెసేజ్లో అన్న మాటలలో రెచ్చగొట్టే వాక్యాలు లేవు, కానీ అనని మాటల్లో రెచ్చగొట్టే ఉద్దేశం ఉంది, అందువల్ల ఈ నేరాన్ని విచారించవచ్చు అన్నారనుకోండి. హాస్యాస్పదంగా కనబడడం లేదు? అన్న మాట మీద ఎవరైనా అభ్యంతరం చెప్తే అర్థం ఉంది. మీరు ఈ మాట అనలేదు కానీ అభ్యంతరం చెప్తున్నాము అంటే ఇది తర్కమా, ఇది న్యాయమా, ఇది చట్టమా? కానీ దేశంలో అనేక విచిత్రాలు జరుగుతున్నాయని మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉన్నాం. అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2 న్యాయమూర్తులు ఖచ్చితంగా ఇవే మాటలు అన్నారు. అన్సెడ్ వర్డ్స్, అనని మాటలు అనే మాట వాడారు. అనని మాటల వల్ల ఇది నేరమైంది అన్నారు, అన్న మాటల వల్ల కాదు. ఈ విచిత్రమైన వ్యవహారాన్ని కొంచెం వివరంగా చూడాలి. జూలై 19న ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లా చాంద్పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఆరిఫ్ అహ్మద్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటంటే, ఆ ప్రాంతానికే చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS కార్యకర్త సందీప్ కౌశిక్ ఈ ఆరిఫ్ అహ్మద్ మీద ఒక ఆరోపణ చేశాడు. ఈయన మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, ఇతరులను రెచ్చగొడుతున్నాడు, లవ్ జిహాద్ నడుపుతున్నాడు, కనుక ఈయన మీద చర్య తీసుకోవలసింది. పోలీసులు వచ్చారు, ఆయన అరెస్ట్ చేశారు, దర్యాప్తు చేశారు. దర్యాప్తు క్రమంలో FIR రాస్తారు కదా, FIRలో RSS కార్యకర్త సందీప్ కౌశిక్ ఫిర్యాదులో చేసిన ఆరోపణలతో పాటు అవి కూడా రాశారు. వాటితో పాటు పోలీసులు కూడా కొన్ని కొత్త నేరాలు ఆరోపించారు. వాటిలో అత్యాచారం, విషప్రయోగం, మోసం, ఫోర్జరీ, హిందూ స్త్రీలను మతాంతరీకరించే ప్రయత్నం అనేవి కూడా దానిలో చేర్చారు. ఎందుకంటే మిగిలినవన్నీ భారతీయ న్యాయ సంహిత, పాత ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, దాని కింద వచ్చే నేరాలు. ఎవరైనా ఒక వ్యక్తిని బలవంతంగా మతాంతరీకరించే ప్రయత్నం చేస్తే ఉత్తరప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన చట్టం వచ్చింది, ది ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అని. దాని కింద మరింత పెద్ద నేరం అవుతుంది. ఆ నేరం కూడా ఆయన మీద ఆరోపించారు. జూలై 19న ఆయనని ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నిజానికి ఆయన మతోన్మాద రాజకీయాలు ఏమి నడుపుతున్నవాడు కాదు. ఆయన తండ్రి ఫరూక్ అన్సారీ కలిసి బిజ్నూర్లో ఒక చిన్న దుకాణం నడుపుతూ ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ దుకాణం, గ్యాస్ ఫిల్లింగ్ దుకాణం. ఇతర ఏ గొడవలు వచ్చాయో తెలియదు. సందీప్ కౌశిక్ ఈ వ్యక్తి మీద ఆరోపణలు చేశాడు, పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 19న ఈ అరెస్ట్ జరిగితే జూలై 30న అరెస్ట్ అయిన ఆరిఫ్ అహ్మద్ తమ్ముడు అఫాక్ అహ్మద్, మామూలుగా మన ఇంట్లో ఒక అరెస్ట్ జరిగితే, మన ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే, లేదా మన ఇంట్లో ఏదైనా ఒక శుభం జరిగితే నలుగురు మిత్రులతో పంచుకుంటాం కదా, అట్లాగే అఫాక్ అహ్మద్ తన మిత్రులకు కొందరికి వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ యథాతథంగా ఇప్పుడు ఈ అలహాబాద్ హైకోర్టు ముందరికి వచ్చిన కేసులోని FIRలో ఉన్నది. దాంట్లో ఆయన ఏం రాశాడంటే, మా అన్నను ఈ నేరాల పేరు పెట్టి అరెస్ట్ చేశారు, ఇవి తప్పుడు నేరాలు, అక్రమంగా అరెస్ట్ చేశారు, అయితే నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఆయన నిర్దోషిగా విడుదలవుతాడు, కానీ దీనివల్ల మా కుటుంబ ప్రతిష్ట, మా వ్యాపారము దెబ్బతిన్నాయి. మామూలుగా ఎవరైనా ఇటువంటి ఘటన తమ ఇంట్లో జరిగినప్పుడు, తమ కుటుంబ సభ్యులకు జరిగినప్పుడు తప్పనిసరిగా తమ ఆక్రోశం, తమ అసంతృప్తి, తమ వైపు నుంచి వాదన చెప్పుకుంటారు. అది చెప్పుకున్నాడు. ఈ వాట్సాప్ మెసేజ్ మీద మళ్ళీ అదే చాంద్పూర్ పోలీసులు తమ్ముడి మీద కూడా కేసు బనాయించారు. అన్న మీద ఒక కేసు, ఆ కేసుకే ఆధారాలు లేవు, ఎందుకంటే ఆ కేసులో మతాంతరీకరించడానికి ప్రయత్నం చేశాడు అని అన్నారు, కానీ ఎవరిని మతాంతరీకరించడానికి, ఎవరిని కన్వర్షన్ చేయడానికి అని ఒక పేరు లేదు. అంటే గాలిలో ఆరోపణలు చేశారన్నమాట, సాక్ష్యాధారాలు లేవు. మిగిలిన ఏ ఆరోపణ కూడా సాక్ష్యాధారాలు లేవు. ఎందువలనో ఆయన అరెస్ట్ చేయదలిచారు. ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయం, అక్రమం అని తమ్ముడు అరిస్తే, ఈ అరిచినందుకు అది వాట్సాప్ మెసేజ్లు అరిచాడు కాబట్టి వాట్సాప్ మెసేజ్ను FIRలో రాసి, ఇది ఆయన పెట్టిన మెసేజ్, ఈ మెసేజ్ వల్ల 2 మతాల మధ్య చిచ్చు రగలబోతున్నది,
ఒక మతానికి చెందినవాడైనందువల్లనే ఈ ఆరోపణలు చేశారు, ఈ నేరారోపణలు చేశారు, తప్పుడు కేసు పెట్టారు అని ఆయన రాశాడు. కనుక ఈయన మీద విచారణ జరుపుతాము, దర్యాప్తు జరుపుతాము అని ఎఫ్ఐఆర్ రాశారు. అప్పుడు అఫాక్ అహ్మద్ రాజ్యాంగంలో అధికరణం 226 అని ఉంది. ఎగ్జిక్యూటివ్ పోలీసులు కానీ, రాజ్యం కానీ, రాజ్యానికి సంబంధించిన ఏ యంత్రాంగం కానీ పౌరులలో ఒకరి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే, శిక్ష విధించడానికి ప్రయత్నిస్తే, దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తే ఈ దర్యాప్తు దురుద్దేశాలతో జరుగుతున్నది కనుక ఆపండి అని హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళే అవకాశం ఉంది. అఫాక్ అహ్మద్ ఆ అవకాశాన్ని వాడుకొని అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. న్యాయశాస్త్ర పరిభాషలో క్వాష్ అంటారు, అంటే కొట్టివేయడం. ఈ ఎఫ్ఐఆర్ నా మీద అన్యాయంగా పెట్టారు, మా అన్నను అరెస్ట్ చేశారనే ఆక్రోశాన్ని నేను మిత్రులతో వాట్సాప్లో పంచుకుంటే ఆ వాట్సాప్ను ఇప్పుడు నేరంగా చూపెడుతున్నారు, కనుక ఇది క్వాష్ చేయవలసింది అని పోయాడు. పోతే అక్కడ న్యాయమూర్తులు జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ప్రమోద్ కుమార్ శ్రీవాస్తవ ఇరువైపుల వాదనలు విన్నారు. ఆఫాక్ ఖాన్ తరఫున సయ్యద్ షానవాజ్ షా అనే న్యాయవాది వాదించాడు. ప్రభుత్వం తరఫున శశి శేఖర్ తివారీ అనే అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్ వాదించాడు. ఈ ఇద్దరి వాదనలు విని ఒక 4 పేజీల తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఇవాళ తప్పకుండా మాట్లాడుకోవాల్సింది, దేశమంతా దీని మీద చర్చ ప్రారంభమైంది. ఈ తీర్పులో మామూలుగా ఎప్పుడైనా తీర్పుల గురించి మీరు వినుంటారు లేదా తీర్పు చూసి ఉంటారు. తీర్పులో ప్రభుత్వ ప్రాసిక్యూషన్ వాదన ఇట్లా ఉంది, దానికి భిన్నంగా డిఫెన్స్ ప్రతివాదన ఇట్లా ఉంది, లేదా పిటిషనర్ వాదన ఇట్లా ఉంది, దానికి భిన్నంగా ప్రభుత్వ ప్రతివాదన ఇట్లా ఉంది అని ఆ న్యాయవాదులు చెప్పిన మొత్తం వాదనలు రాస్తారు. తీర్పులో రాసి ఈ 2 వాదనలను పరిశీలించిన పిమ్మట మేము ఈ నిర్ధారణకు వచ్చాము అని రాస్తారు. ఈ 4 పేజీల తీర్పులో పిటిషనర్ తరఫున అఫాక్ అహ్మద్ తరఫున సయ్యద్ షానవాజ్ షా చేసిన వాదనలను చాలా వివరంగా దాదాపు 22 లైన్లు 1/2 పేజీ పైన ఉటంకించారు. దాంట్లో ఇవే మాటలు చెప్పారు. నేను కేవలం ఆక్రోశం వ్యక్తం చేశాను, తప్పుడు కేసు అనుకున్నాను. ఎవరైనా ఒక కేసు పెడితే అది తప్పుడు కేసు అని అనే అధికారం ఎవరికైనా ఉంది. అది తప్పుడు కేసా నిజమైన కేసా న్యాయస్థానంలో తేలాలి అనే అధికారం దాదాపుగా ప్రతి ఒక్కరికి ఉంది. నిజానికి డిఫెన్స్ న్యాయవాది చేసే పనే అది. ఇది తప్పుడు కేసు అని వాదిస్తాడు. ఇది తప్పుడు కేసు అని రాశాను, అక్కడిది రాసి ఊరుకోలేదు. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మా అన్నను నిర్దోషిగా విడుదల చేస్తుంది అని కూడా రాశాను, కనుక ఈ ఎఫ్ఐఆర్ కొట్టేయండి అని పిటిషనర్ వాదించాడు. పిటిషనర్ తరఫున షానవాజ్ షా వాదించాడు అని కోర్టు తీర్పులో వివరంగా ఉటంకించారు. ఆ తర్వాత దీన్నంతా అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్ శశి శేఖర్ తివారీ వెహిమెంట్లీ అపోజ్డ్, గట్టిగా వ్యతిరేకించాడు. అంతే, ఏం వ్యతిరేకించాడో లేదు, ప్రతివాదన ఏముందో లేదు. ఇదేమో 20 లైన్లు వాదనలన్నీ రాసి అవతలి వైపు ఒకటే ఒక వాక్యం 2.5 లైన్లు, దాంట్లో ఈయన గట్టిగా వ్యతిరేకించాడు అని ఈ ఆధారంగా ఇరుపక్షాల అభిజ్ఞులైన న్యాయవాదుల వాదనలను పరిశీలించిన తర్వాత అని 3 పేరాలు తమ నిర్ధారణలు రాశారు. అది తప్పకుండా మనం చదివి తీరవలసిన, విని తీరవలసిన, చూసి తీరవలసిన తీర్పు. వారు ఏమన్నారంటే, జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ప్రమోద్ కుమార్ శ్రీవాస్తవలు కోర్ట్ ఉటంకిస్తున్నాను, నేను కూడా ఊరికే గాలికి చెప్పడం లేదు, తీర్పులో ఏమున్నది, ఎఫ్ఐఆర్లో ఉటంకించిన, అంటే ఎఫ్ఐఆర్లో పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్లో ఉటంకించిన మాటలు వాటికవిగా మతం గురించి ఏమీ మాట్లాడి ఉండకపోవచ్చు. అంటే ఆయన మీద నేరం ఆరోపించడానికి సాక్ష్యాధారం లేదు అని అర్థం. కానీ తన సోదరుడు ఒక తప్పుడు కేసులో ఇరికించబడ్డాడు అనే మాటే తప్పనిసరిగా అతను ఒక ప్రత్యేక మత సమూహానికి చెందినందువల్లనే ఇరికించబడ్డాడు అనే సందేశాన్ని లోపల చెప్పకుండానే చెప్తుంది. మెసేజ్లో ఉన్న ఈ అనని మాటలు, అంటే మెసేజ్లో లేని మాటలు, అన్సెడ్ వర్డ్స్ అన్నారు. మెసేజ్లోని ఈ అనని మాటలు ప్రైమఫసి ఒక ప్రత్యేక సముదాయానికి చెందిన పౌరుల మత విశ్వాసాలను రెచ్చగొడతాయి. తాము ఒక ప్రత్యేక మత సముదాయానికి చెందినందువల్లనే తమను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అనని మాటలు ఎట్లా అభిప్రాయాన్ని కలిగిస్తాయి? అనని మాటలు అవతలి వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? అనలేదని ఒప్పుకుంటున్నారు న్యాయమూర్తులే. అనని మాటలు ఈ పని చేస్తాయి అని రాసి అక్కడితో కూడా ఆగలేదు.
తర్వాత ఇంకో పేరాలో, అంతేకాదు ఆ వాట్సాప్ మెసేజ్ దానికదిగా ఏ ప్రత్యేక సముదాయపు పౌరుల మత భావనలు రెచ్చగొట్టలేదని అనుకున్నప్పటికీ, రెచ్చగొట్టలేదు అని పైపేరాలో రాశారు, రెచ్చగొట్టలేదని అనుకున్నప్పటికీ ఆ మెసేజ్ అనని మాటల ద్వారా బై ఇట్స్ అన్సెడ్ వర్డ్స్ మత సముదాయాల మధ్య శత్రుత్వ భావనను, ద్వేషాన్ని, వైమనస్యాన్ని కలిగించే, ప్రోత్సహించే అవకాశం ఉంది అని పిటిషన్ కొట్టేశారు. కాబట్టి ఆయన మీద కేసు నడవలసిందే, ఎఫ్ఐఆర్ ప్రకారం పోవలసిందే అన్నారు. మామూలుగా నేరం అంటే ఒక ఘటన, ఒక చర్య, దానివల్ల ఒక ప్రాణ నష్టం జరుగుతుంది, దానివల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, దానివల్ల శరీరానికి గాయం కలుగుతుంది. ఇవి నేరంగా పరిగణించబడతాయి. ప్రత్యేకించి మన సమాజంలో కొన్ని వందల ఏళ్లుగా, వేల ఏళ్లుగా అవమానాలకు గురైన వాళ్ళు ఉన్నారు కాబట్టి, మాటల ద్వారా వాళ్ళని అవమానించే అవకాశం ఉంది కాబట్టి, భౌతిక గాయము, శారీరక దాడి లేకపోయినప్పటికీ కొన్ని మాటలు వాడడం ద్వారా వాళ్లను అవమానపరిచే అవకాశం ఉంది అని ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టంలో మాటలను కూడా నేరంగా చేర్చారు. బ్రిటిష్ వలస పాలన రోజుల నుంచే మాటల ద్వారా ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టవచ్చు, రాతల ద్వారా ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టవచ్చు. ఇది రాజద్రోహం అవుతుంది. కాబట్టి మాటలు, రాతలు రాజద్రోహ నేరం కిందికి వస్తాయి అని బ్రిటిష్ వలస పాలకులు భారత ప్రజలను శత్రువులుగా చూశారు. కాబట్టి జాతీయోద్యమ క్రమంలో వచ్చిన మాటలను, రాతలను నేరంగా చూపెట్టారు ఐపీసీలో. ఇది వలస పాలన నాటిది, రాజులు వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చింది, రాజద్రోహం అనే మాట ఏమిటి అని చాలా చర్చ జరిగి రాజద్రోహం అని ఇక నుంచి వాడకూడదు అని సుప్రీంకోర్టు ఒక ఆదేశం కూడా ఇచ్చిన తర్వాత ఏర్పడిన భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం అనే మాట వాడకుండా ఇతర రాజద్రోహ నేరానికి సంబంధించిన అన్ని విషయాలు చేర్చారు. అక్కడ కూడా మాట, రాత, సైగ, ఎలక్ట్రానిక్ మెసేజ్, ఇదే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టంలో కూడా చేర్చారు. అంటే పని, చర్య, ఘటన మాత్రమే కాకుండా దానితో పాటు హింసకు పురికొల్పడం జరిగితే మాట, రాత, సైగ, ఎలక్ట్రానిక్ మెసేజ్ కూడా నేరంగా భావించబడతాయి. ఇది భారతదేశంలో న్యాయ తత్వశాస్త్రంలో, జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్న ఒక స్థితి. ఈ స్థితికి ఇవాళ ఈ అలహాబాద్ హైకోర్టు ఒక కొత్త మార్పు, ఒక గుర్తించదగిన మార్పు చేరుస్తుంది. ఏమంటే అది నీ మాటలకు కాదు నిన్ను నేరస్తుని చేసేది, నువ్వు అనని మాటలకు కూడా నిన్ను నేరస్తుని చేస్తాం, అనని మాటల ద్వారా కూడా నువ్వు రెచ్చగొట్టవచ్చు. ఇది ఎట్లా సాధ్యం అంటే వాళ్ళ మనసులో ఏముందో వీళ్ళు ఊహించారా? వాళ్ళు అనని మాటల ద్వారా, వ్యక్తీకరణ లేని ద్వారా ఎట్లా జరుగుతుంది? మన జానపద కథల్లో ఒక కథ ఉంది. ఒక పులి ఒక జింకను తినదలుచుకుంది, వెతుకుతూ వెళ్ళింది. ఇది వెళ్ళే సమయానికి నదీ ప్రవాహానికి కింద జింక నీళ్లు తాగుతోంది. పులి కూడా అక్కడ నీళ్లలో నోరు పెట్టి నా నీళ్ళని ఎంగిల్ చేస్తున్నావు అంది. జింక, అయ్యా మీరు పైన ఉన్నారు, నేను కింద ఉన్నాను, పైనుంచి నీళ్లు కిందికి వస్తాయి, నేను మీ నీళ్ళని ఎట్లా ఎంగిల్ చేస్తాను అని జింక మామూలుగా అభ్యర్థన చేసింది. నాకు ఎదురు చెప్తావా అని పులి ఆ జింక మీద దూకింది. ఇది పాత జానపద ప్రాచీన వివేకం. ఈ జానపద కథలో ఎట్లాగైతే ఒక అవతలి ప్రత్యర్థిని ఎంచుకొని ఏమైనా సరే ఆ ప్రత్యర్థి మీద దూకాలి అనుకుంటారో, ఇక్కడ ఆరిఫ్ అహ్మద్ మీద కానీ, ఆ తర్వాత ఆఫాక్ అహ్మద్ మీద కానీ ఒక బట్టగాల్చి మీద వేసిన నేరారోపణ చేశారు. ఇది బట్టగాల్చి మీద వేసిన నేరారోపణ కాబట్టి దీన్ని కొట్టేయాలి అని న్యాయస్థానానికి వెళ్తే, న్యాయస్థానం నువ్వు అన్న మాటల్లో లేదు, మేము అంగీకరిస్తున్నాము, నువ్వు అన్న మాటల్లో ఉందని పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా అనడం లేదు, కానీ నువ్వు అనని మాటల్లో నీ నేర స్వభావం ఉంది, ఇది బహుశా ఇంకొక అడుగు వేస్తే నీ ఉనికే నేరం, నీ శ్వాసే నేరం, నువ్వు ఉండడమే నేరం, ఇంతవరకు నువ్వు చేసిన పని నేరం అన్నారు, ఆ తర్వాత నువ్వు అన్న మాట నేరం అన్నారు, ఇప్పుడు నువ్వు అనని మాట కూడా నేరం, నువ్వంటూ ఉండడమే నేరం. భారత న్యాయ వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? భారత సమాజం ఎక్కడికి పోతున్నది? ఎన్ని విచిత్రాలు జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి.